హాయ్ అండి. ఇక్కడ మా బుజ్జిది ఇంత ఇంట్రెస్టింగ్‌గా, ఇంత ఇష్టంగా, ఆత్రంగా తినడానికి ఏమడుగుతుందో తెలుసా? తాటి ముంజలు. మీలో ఎంతమందికి తెలుసో, ఎంతమంది టేస్ట్ చేశారో కమెంట్ అయితే చేసేయండి. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం కదా! ఇటువైపు మాకు మంచిగా దొరుకుతాయన్నమాట. తను పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ సీజను తాటి ముంజలు రావడము. సో, తనకు కూడా బాగా నచ్చేసాయి. సాఫ్ట్‌గా, జ్యూసీగా ఉంటాయి కదా! చాలా ఇష్టంగా తినేస్తోంది. ఒలిచేదాకా కూడా వెయిట్ చేయట్లేదు. అందుకే మేము కూడా మధ్యలో ఇలా ఒకటి అర తినేస్తున్నాము. చూసారా ముందిచ్చింది తినేసి మళ్ళీ వెంటనే వచ్చేసేసింది. మళ్ళీ కావాలి, కావాలి అని అడుగుతుంది. ఒలిచేంత స్పేస్ అస్సలు ఇవ్వట్లేదు. కానీ చేదుగా ఉంటాయి కదా! ఒలవకుండా అసలు ఇవ్వలేము. ఇంతకీ ఈ తాటి ముంజలతో మీకేమైనా చైల్డ్‌హుడ్ మెమరీస్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ అయితే చేసేయండి. దీంతో పాటు ఇది చూసారా పింక్ కలర్‌లో ఉంది. నార్మల్‌గా ఉండేవానికన్నా ఇలా పింక్ కలర్‌లోదైతే కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటది. స్వీట్‌గా ఉంటదనిపిస్తది నాకైతే. ఇలా హోల్ చేసి వాటర్ తాగడం అంటే మహా సరదా నాకు ముంజలు తినే కన్నా ముందు. మీలో ఎంతమందికి ఇలా చేసే అలవాటుందో కమెంట్ చేసేయండి. ఇలా పిల్లలకి పెడుతూ మధ్యలో మా హస్బెండ్‌కి కూడా తినిపిచ్చేస్తున్నాను. ఇంతకీ ఒక చిన్న హెల్త్ టిప్‌తో అయితే ఈ వీడియో ఎండ్ చేద్దాము. ముంజలు కొంచెం ఎక్కువ తింటే అరగవన్నమాట. అలా ఇబ్బంది పడకుండా ఉండాలి ముంజలు ఎక్కువ తిన్నా గానీ అంటే, ఇలా ముంజలు తిన్న తర్వాత ఒక బైట్ మ్యాంగో తీసుకోండి. అది కూడా తొక్కు లేకుండా తింటే ఇంకా మంచిది. సో, అలా తీసుకుంటే మనకి ఏ బ్లోటింగ్ ఎఫెక్ట్ రాదనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.